అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025లో శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, అలాగే వరలక్ష్మి వ్రతం తేదీ, శ్రావణ మాసంలో ఎంతో ముఖ్యమైన మంగళవారాలు, శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, వాటి తేదీలను ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేసుకుంటాను. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగ వచ్చేసి రాఖీ పండుగ అన్నమాట. వీటి తేదీలు కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీని అయితే చూద్దాము. శ్రావణ మాసం ప్రారంభం తేదీ వచ్చేసి జూలై 25 శుక్రవారం శ్రావణ శుక్ల పాడ్యమితో అయితే ప్రారంభమవుతుంది. ఎప్పుడు ముగుస్తుంది అంటే ఆగస్ట్ 23 శనివారం అమావాస్యతో అయితే ముగుస్తుంది. ఇప్పుడు 2025 శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, వాటి తేదీలను అయితే చూద్దాము. ఈ సంవత్సరం ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అంటే 5 శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయి. వాటి తేదీలు వచ్చేసి జూలై 25, ఆగస్ట్ 1, ఆగస్ట్ 8, ఆగస్ట్ 15, ఆగస్ట్ 22. ఇందులో వరలక్ష్మి వ్రతం తేదీ వచ్చేసి ఆగస్ట్ 8. ఇప్పుడు ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, వాటి తేదీలను అయితే చూద్దాము. 4 శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయి. వాటి తేదీలు అయితే జూలై 29, ఆగస్ట్ 5, ఆగస్ట్ 12, ఆగస్ట్ 19. ఇక శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ వచ్చేసి రాఖీ పండుగ. దీని తేదీ వచ్చేసి ఆగస్ట్ 9 శనివారం నాడైతే వచ్చింది. ఇంతటితో ఈ వీడియోనైతే ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.